Chaitanya Online Academy. Chaitanya Online Academy. వెల్కమ్ టు చైతన్య ఆన్లైన్ అకాడమీ. మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇక ఈ రోజు నుంచి కూడా అప్డేటెడ్ క్లాస్ తోటి మనము క్లాసులు చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతం మనము రెగ్యులర్ క్లాస్లో మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం రాజ్యాంగబద్ధ సంస్థల్లోని ఒక అంశమైన భాగం 14 భాగం ఎన్నోదమ్మా 14 భాగం 14. దీంట్లో ఏ అంశం ఉంటుందంటే యూనియను మరియు రాష్ట్రాల కింద సర్వీసులు. సో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఆర్టికల్ 308 నుంచి 323 వరకు ఉంటాయమ్మా. ఓకే, ఈరోజు మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఒక భాగమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీటితో పాటుగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి అండ్ ఎస్పీఎస్సీల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో భాగం 14 మనం ప్రీవియస్ క్లాస్లో దాదాపుగా భాగం 13 కాకుండా రిమైనింగ్ 1 to 15 వరకు మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. భాగం 15 ఏంటండి, ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ కూడా మనం భాగం 15 కంప్లీట్ చేసామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది భాగం 14 యూనియన్ మరియు రాష్ట్రాల కింద సర్వీసులు. సో దీంట్లో 2 అధ్యాయాలు ఉంటాయండి, అధ్యాయం 1, అధ్యాయం 2. ఓకే, సో సర్వీసులకు సంబంధించిన అంశాలేమో అధ్యాయం 1లో వివరించడం జరుగుతుంది, సర్వీసులు. ఓకే, సో ఆర్టికల్ 308 నుంచి 314 వరకు మనకి సర్వీసుల్లో ఉంటాయమ్మా. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇవి మనకి ఆర్టికల్ 315 to 323 వరకు ఉంటాయండి. ఓకే, సో భాగం 14లో ప్రతి ఒక్కరు కూడా మనకి అన్ని పార్ట్స్ తెలిసి ఉండాలండి. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా మనకి భాగం మీద క్వశ్చన్ అడగటం జరిగింది, లేదా ఆ భాగంలోని ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయో అడగటం కూడా జరిగిందండి. ఓకే, సో ఇక్కడ మనం అధ్యాయం 1 కానీ మనం గమనిస్తే దీంట్లో సర్వీసుల గురించి మనం డిస్కస్ చేసే ఆర్టికల్స్ 308 to 314, 308 నుంచి 314 వరకు అండి. అదేవిధంగా అధ్యాయం 2లో వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో 315 నుంచి 323 వరకు ఉంటుందండి. అయితే మనం ఈ సెషన్లో ఫస్ట్ మనం అధ్యాయం 2 గురించి వివరిద్దామండి. ఓకే, సో అధ్యాయం 2 గురించి వివరించిన తర్వాతే నేను అధ్యాయం 1 గురించి మాట్లాడతానండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అని చెప్తున్నామో అది యూపీఎస్సీ కానీ లేదా ఎస్పీఎస్సీ కానీ, మన ఎస్పీఎస్సీ అంటే ఏంటండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒకసారి చూడండి ఇక్కడ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో మన ఏపీపీఎస్సీ తీసుకుంటే ఈ స్టేట్ దగ్గర ఏమొస్తుందమ్మా, ఆంధ్రప్రదేశ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో అదే తెలంగాణ చూసుకుంటే ఈ స్టేట్ దగ్గర ఏమొస్తుందమ్మా, టిఎస్పిఎస్సి. ఓకే, సో ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రము ఇక్కడ స్టేట్ ప్లేసుల్లో ఆ యొక్క స్టేట్ది ఉంటుందమ్మా, రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, అదే కేంద్రానికి వచ్చామనుకోండి అమ్మా, కేంద్రంలో ఏముంటుందమ్మా, యూపీఎస్సి, యూపీఎస్సి. యు అంటే యూనియన్, రిమైనింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో ఇక్కడ మనకి అధ్యాయం 2లో వచ్చేసి ఈ యొక్క సర్వీసుల గురించి డిస్కస్ చేస్తామమ్మా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఒక నిమిషం అండి,
రాష్ట్రాలకు వచ్చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి మనం ఇక్కడ అధ్యాయం 2లో మాట్లాడతామమ్మా. సో వన్స్ ఇవి తెలుసుకున్న తర్వాత, ఈ కమిషన్లని తెలుసుకున్న తర్వాత వీటి యొక్క సర్వీసు నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ సర్వీసుల్లో అధ్యాయం 1లో వివరించడం జరుగుతుందమ్మా. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం డిస్కస్ చేసేది అధ్యాయం 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఆర్టికల్ 315 to 323. ఓకే, రైట్. అయితే అసలు ఎందుకు సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ఈ యూపీఎస్సి కానీ ఎస్పీఎస్సి కానీ ఎందుకు, మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకుందామమ్మా. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనందరికీ తెలుసు ఇది శాసనశాఖ. శాఖ అంటే ఇక్కడ అన్నీ కూడా చట్టాలు చేస్తారు. కేంద్రం అయితే మనం పార్లమెంట్ తీసుకుంటాము, అదే రాష్ట్రం అయితే రాష్ట్ర శాసన సభ. సో తర్వాత ఏముంటుందమ్మా, కార్యనిర్వహణ శాఖ, ఎగ్జిక్యూటివ్ అండి. ఓకే, సో నెక్స్ట్ న్యాయశాఖ. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏదైతే శాసనశాఖ ఉందో అది కేంద్రం అయితే పార్లమెంటు తీసుకుంటున్నాము, అదే రాష్ట్రం అయితే రాష్ట్ర శాసన సభ తీసుకుంటామండి. ఓకే, సో ఇక్కడ ఏవైతే చట్టాలు చేస్తారో, ఏవైతే చట్టాలు చేశారో ఈ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఈ చట్టాలని అమలుపరచాల్సింది ఎవరండి, కార్యనిర్వహణ శాఖ, కార్యనిర్వహణ వర్గం. ఓకే, ఇక్కడ ఇద్దరు ఉంటారమ్మా. వన్ ఏంటంటే పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, పొలిటికల్ ఎవరు వస్తారమ్మా ఈ పొలిటికల్ సంబంధించి, పిఎం కానీ వీళ్ళకి సంబంధించినంత కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారమ్మా. ఓకే, రైట్. సో వీళ్ళు ఎవరైతే ఇక్కడ పిఎం కానీ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందు ఎక్కడ ఉన్నవాళ్ళు, వీళ్ళు శాసనశాఖలో ఉన్నవాళ్ళు. వీటన్నిటి గురించి కూడా మనం ఫస్ట్లో పార్లమెంట్ అనే అంశంలో మనం ప్రతి ఒక్క అంశం గురించి మాట్లాడామండి. శాసనశాఖ గురించి మనం వివరించాం, కార్యనిర్వహణ శాఖ గురించి వివరించాం, అదేవిధంగా న్యాయశాఖ గురించి కూడా మనం వివరించడం జరిగిందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ క్లాస్ చూడండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ శాసనసభలో కానీ లేదా శాసనశాఖలో చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ఇద్దరున్నారండి. ఇక్కడ పొలిటికల్ పరంగా ఏమో ఆ రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు మనం పిఎం అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీళ్ళంతా అండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చట్టాలు చేసిన తర్వాత అవి ఎలా అమలు పరచాలనే దానికోసం ఇక్కడ మనము సెకండ్ పొజిషన్లో ఆఫీసర్స్ని తీసుకుంటామమ్మా. ఓకే, ఆఫీసర్స్ ఎవరిల్లు, అధికారులు, రైట్. సో వీళ్ళు కేవలం చెప్పే పొజిషన్లో మాత్రమే ఉంటారు, కానీ వాటిని ఎలా అమలు చేయాలి అవన్నీ కూడా మనం ఆఫీసర్స్ అంటే ఈ అధికారులే చేస్తారండి. సో ఈ అధికారుల్ని జాగ్రత్తగా గుర్తుంచుకోమా, ఈ అధికారుల్ని లేదా ఈ రిక్రూట్ కానీ ఇవన్నీ కూడా మనం వేటి ద్వారా తీసుకుంటామమ్మా. ఇక్కడ సెంట్రల్లో అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయండి, ఐఎఫ్ఎస్, ఐఈఎస్. ఓకే, ఇట్లా సర్వీసుల్లో సెంట్రల్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది మనం కేంద్రం గురించి మాట్లాడామమ్మా. అదే రాష్ట్రం అయితే రాష్ట్ర శాసన సభ. సో దీంట్లో కూడా ఇక్కడ ఎవరు ఉంటారమ్మా, కార్యనిర్వాహక శాఖలో ఫస్ట్ వచ్చేసి మనం పొలిటికల్ వాళ్ళని కానీ తీసుకుంటే సీఎం, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారమ్మా, అధికారులు. సో వీళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పనిచేయటం కోసం ఇప్పుడు మనం ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తున్నామో ఏపీపీఎస్సి, దీని ద్వారా వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లని, అదేవిధంగా గ్రూప్ 2 ఆఫీసర్ని, అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ కూడా యూపీఎస్సి ద్వారా తీసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా యూపీఎస్సి ద్వారా తీసుకోవటం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే భాగం 14లో యూనియన్ మరియు రాష్ట్రాల కింద సర్వీసులు అనేది మనం అధ్యాయం 2లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 315 నుంచి 323 వీళ్ళు తీసుకుని ఎక్కడ వర్క్ చేస్తారు అంటే ఈ పొజిషన్లో వీళ్ళు వర్క్ చేస్తారమ్మా. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఈ కమిషన్లు ఉండాలి. సో వీళ్ళు కార్యనిర్వహణ శాఖలో
పొలిటికల్ వాళ్ళు జస్ట్ వాటి యొక్క డైరెక్షన్స్ ఇస్తారే కానీ అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పథకం తీసుకుందామమ్మా. ఒక పథకాన్ని, ఈ పథకము ఇప్పుడు నిరుద్యోగ భృతి అనేది ఒక అంశం తీసుకుందామండి. ఓకే, సో విద్యార్థులు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ఏదైనా రాష్ట్ర శాసనశాఖలో సభలో ఒక చట్టం చేశారు అనుకుందామండి. ఆ చట్టాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరమ్మా? ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ రిమైనింగ్ వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు. సో వీరితో పాటు అవి ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్స్కి ఎలా చేరాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తీసుకునేది ఈ యొక్క అధికారులు. ఈ అధికారులను మనం ఏ విధంగా తీసుకుంటున్నాము? ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనం తీసుకోవటం జరుగుతుంది. ఓకే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది దీనికి సంబంధించిన కొంత ఓవర్ ఇవ్వండి. వాస్తవానికి ఇదేమి ఎగ్జామ్లో అడగరండి, బట్ కాకపోతే అసలు ఎందుకు అది రాజ్యాంగబద్ధ సంస్థగా ఉంది, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటే మనకి రిమైనింగ్ ఇప్పుడు చెప్పబోయే అంశం అంతా మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, సో ఇదేం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మీకు ఎగ్జామ్లో కూడా దీని గురించి ఏం అడగరండి. ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు మనకి టీఎస్పిఎస్సిలో గ్రూప్ 1 జరిగిన పేపర్ని బట్టి మనము ఈ లెవెల్లో మనం చదివితేనే, ఎందుకంటే మనకి ఇంతకుముందు దాంట్లో కూడా నేను చెప్పానండి, టీఎస్పిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క బిట్ కూడా మన క్లాసులు విన్న వాళ్ళైతే పక్కా దాన్ని క్వశ్చన్ అయితే చేస్తారండి. ఓకే, ఎందుకంటే మనం విత్ ఆర్టికల్స్ తోటి దాన్ని డెప్త్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ ఎంతవరకు అవుతుందో అక్కడ వరకు మనం టచ్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వాళ్ళు వీటిని ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, రైట్, ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం అమ్మా. సో అందువల్ల నేను దీన్ని అధ్యాయం 1 అనే దాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను, నేను దీని గురించి మాట్లాడట్లేదు. ఓకే, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే దీని హిస్టరీ కొంత మనం తెలుసుకోవాలమ్మా. ఓకే, సో ఏమంటున్నాం ఇక్కడ? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏది కేంద్రంలో అయితే యూపీఎస్సి, అదే రాష్ట్రంలో అయితే ఏమంటున్నామమ్మా? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏపీపీఎస్సి అయితే ఏపీపీఎస్సి, తెలంగాణ అయితే టీఎస్పీఎస్సి, అట్లా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అట్లా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఓన్లీ యూపీఎస్సి నుంచే చదువుకుంటే మనం ఎగ్జామ్లో దీన్ని బిట్ అనేది మనం పెట్టలేమండి. ఓకే, అసలు ఎందుకు యూపీఎస్సి అంటే ఈ భారత పౌరులకి సంబంధించిన ఈ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో, అంటే పౌరులకు చేసే సేవ ఏదైతే ఉందో, అసలు ఏ టైం నుంచి ఈ యొక్క యూపీఎస్సీ అనేది తీసుకోవడం జరిగిందో అక్కడి నుంచి మనం ఇది తెలుసుకోవాలమ్మా. ఓకే, సో అప్పుడు మాత్రమే మీకు కంప్లీట్గా కూడా వాడు యూపీఎస్సీ మీద అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కానీ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కానీ ఏ బిట్ ఇచ్చినా, ఎంత డెప్త్ లెవెల్ అడిగినా కూడా మనం ఈ క్లాస్ కానీ పర్ఫెక్ట్గా వింటే మీరు బిట్ అయితే చేస్తారండి. ఓకే, సో ఈరోజు కంప్లీట్గా కూడా మనం దీని యొక్క చరిత్ర గురించి చూద్దామండి. ఓన్లీ చరిత్ర, దీని యొక్క హిస్టరీ గురించి మాత్రమే ఈ క్లాస్లో మనం మాట్లాడదాము. వన్స్ ఇది తెలిసిన తర్వాత మనం అప్పుడు ఆర్టికల్ 315 గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, అసలు ఒకసారి చరిత్ర చూద్దామండి. ఈ సివిల్ సర్వీస్ అనేది అంశం ఎలా స్టార్ట్ అయింది? సో మనం ఇంతకుముందు గవర్నర్ జనరల్స్ గురించి మాట్లాడేటప్పుడు గవర్నర్, సో దాని ఆరిజిన్ నుంచి కూడా మనం నేర్చుకోవటం వల్ల నేను క్లాస్ చేశానండి. అసలు భారతదేశంలో గవర్నర్ అనే పదం ఎలా ఉపయోగించారు, సో ఎలా వచ్చింది వాడుకలది అనేది మనం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గవర్నర్ జనరల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, అది చూడండి. ఓకే, సో మనం ప్రతిదీ కూడా ఆరిజిన్ నుంచి నేర్చుకుంటే, స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటే ఎగ్జామినర్ ఎంత టఫ్గా బిట్ ఇచ్చినా కూడా మనం దాన్ని ట్రేస్ చేయవచ్చండి. ఓకే, సో ఈరోజు కంప్లీట్గా కూడా మనం ఆ సివిల్ యూపీఎస్సీలో ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా సర్వీసెస్, ఏఐఎస్ అంటారండి, ఆల్ ఇండియా సర్వీసెస్. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా ఫస్ట్ బేసిక్ నేర్చుకుందాం, తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఓకే, సో మనకి ఇనిషియల్గా 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈ డేట్ గుర్తుంచుకోవాలమ్మా. 1600 సంవత్సరం డిసెంబర్ 31న బ్రిటిష్ వాళ్ళు కొంతమంది భూస్వాములు అంటే కొంతమంది ధనవంతులు అక్కడ ఉన్న ఎలిజబెత్ రాణి దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని మేము భారతదేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాం, అక్కడ వచ్చిన దాంట్లో కొంత శాతం మీకు ఇస్తాము, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఇస్తాము అని చెప్పేసి కొంతమంది అంటే 200 దాదాపుగా 200 మంది ఒక
భూస్వాములు లేదా అక్కడ ఉన్న డబ్బున్న వాళ్ళు, ధనిక వర్గం వాళ్ళు ఎవరైనా కానీ ఒక 200 మంది ఈ టయానికి భారతదేశానికి వచ్చారండి. రైట్. అయితే ఈ 1600 టైంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరమ్మా? అక్బర్. ఓకే, అక్బర్. ఓకే, సో ఆ యొక్క 200 మంది భూస్వాములు వచ్చేసి ఇతన్ని మేము భారతదేశంలో వ్యాపారం చేసుకుంటాము, మాకు మీరు అనుమతులు ఇవ్వండి అంటే, సో ఇతను వాళ్ళకి అనుమతిని నిరాకరించడం జరుగుతుంది. వాటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ క్లాస్ చూడండి. ఓకే, రైట్. ఇక్కడంతా మళ్ళీ అది రిపీట్ అవుతుందండి, టైం వేస్ట్. అక్బరు వాళ్ళకి యొక్క వ్యాపార హక్కుల్ని తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 1600 సంవత్సరం నుంచి కూడా వాళ్ళు కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకరు వేరే వాళ్ళు వస్తూనే ఇలా రిక్వెస్ట్ చేసుకోవటం, వాళ్ళు కొంతమంది తిరస్కరించడం, తర్వాత కొంతమంది ఓకే అనడం, అంతా కూడా వీళ్ళకి వ్యాపార హక్కులు అనేవి రావటం జరిగింది. ఇప్పుడు చాలామందికి డౌట్ రావాలండి, మాట్లాడుతుందేమో సివిల్ సర్వీస్ గురించి, బట్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ 1600 సంవత్సరము బ్రిటిష్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నామంటే, మీరు ఇక్కడి నుంచి కానీ కాన్సెప్ట్ కానీ వింటే సివిల్ సర్వీస్ అనేది ఎలా వచ్చింది, సివిల్ సర్వీస్ అనేది ఎందుకు వచ్చింది, ప్రస్తుతం సివిల్ సర్వీస్ని ఏ పేరుతో పిలుస్తున్నారు, స్వాతంత్రం కంటే ముందు సివిల్ సర్వీస్ని ఏ పేరుతో పిలిచారు, అసలు ఆ సివిల్ సర్వీస్ ఏర్పాటైనప్పుడు ఉన్న కమిషన్లు ఏంటి, ఆ సివిల్ సర్వీస్ రావడానికి దోహదపడిన అంశాలేంటి, అవన్నీ కూడా మనకి హిస్టరీ నుంచే వస్తాయమ్మా. అక్కడ హిస్టరీ ఉంటేనే దాన్ని మనం ఇప్పుడు పాలిటిక్స్లో కన్వర్ట్ చేసుకోగలం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పుడు అక్బర్ వాళ్ళని నిరాకరించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తూ పోతూ ఏదో ఒక పర్టికులర్ టయానికి వాళ్ళకి వ్యాపార హక్కులు వచ్చాయి. రైట్. సో వీళ్ళకి ఈ వ్యాపార హక్కులు వచ్చిన తర్వాత జాగ్రత్తగా గమనించండమ్మా. వ్యాపార హక్కులు వచ్చిన తర్వాత, సార్ మనం వ్యాపారం చేసుకుంటున్నాము, మా వ్యాపారానికి సంబంధించిన ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము స్టోర్ చేసుకోవడం కోసం మాకు కొన్ని గోడౌన్స్ కావాలి అని చెప్పేసి వీళ్ళు కొన్ని కోటలు కట్టుకోవడం జరిగింది. అలాగా మొట్టమొదటిసారిగా వీళ్ళు మద్రాసులో 1639లో ఒక కోట కట్టుకోవడం జరిగింది. తర్వాత బొంబాయిలో 1668లో ఒక కోట కట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడున్న కలకత్తాలో 1698లో ఒక కోట కట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఈ మూడిటి అంశాల గురించి నేను క్లాసులో వివరించాను. ఇక్కడ నేను ఇది చెప్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ క్లాస్ చూడండి. సో వీటి యొక్క హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడి నుంచి కూడా మనం చెప్పబోయే క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడున్న ఇది మద్రాసు ఏదైతే ఉందో, ఈ మద్రాసు కానీ, ఇక్కడ ఉన్న బాంబే కానీ, ఇక్కడ ఉన్న కలకత్తా కానీ, ఓకే, ఈ టైంలో మద్రాస్ నగర నిర్మాత పేరు, అదేవిధంగా మద్రాసులో నిర్మించిన కోట పేరు సేమ్. బాంబే నగర నిర్మాత పేరు, బాంబేలో కట్టిన కోట పేరు, అదేవిధంగా కలకత్తా నగర నిర్మాత పేరు, దానితో పాటుగా కలకత్తాలో కట్టిన ఆ యొక్క కోట పేరు, ఇవన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే సబ్జెక్ట్ మనం కంటిన్యూగా చెప్పేదానికంటే ఆల్రెడీ మనం వేరే క్లాసులో నేను చెప్పున్నాను కాబట్టి, సో మీరు ఇక్కడ రీకాల్ చేసుకుంటూ ఆ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 4 నగర నిర్మాతలు మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. మద్రాసు, బాంబే, కలకత్తా, 4వది వచ్చేసి పాండిచ్చేరి అండి. ఓకే, సో పాండిచ్చేరి నగర నిర్మాత కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. వీళ్ళు ఏం చెప్పారు, సార్ మా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దాచుకోవడం కోసమే మేము ఈ కోటలని చెప్పారు. బట్ వీళ్ళు ఏం చేశారు, ఈ కోటల్లో మొత్తం కూడా యుద్ధ సామాగ్రిని నింపారండి. ఆ కోటల్లో వాళ్ళు నింపింది ఏందమ్మా, యుద్ధ సామాగ్రి. అయితే ఎవడో ఒక రాజు చూశాడు, మీరు ఎందుకు ఈ కోటల నిండా మీ యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని నింపుతున్నారంటే, వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటప్పుడు, సార్ మేము ఎక్కడో నుంచో సముద్ర మార్గాన మేము వస్తువులు తీసుకొస్తున్నాము, ఈ సముద్ర దొంగలు, అదేవిధంగా సముద్రం దాటి మేము మైదాన ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా కొందరు దొంగలు మా యొక్క వస్తువుల మీద అటాక్ చేస్తున్నారు, కాబట్టి మేము వాటిని సేఫ్గా తెచ్చుకోవడం కోసమే ఈ మందు సామాగ్రి, ఈ యొక్క సైనికులను తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పటం, వాళ్ళు చూసి చూడనట్టు ఉండటం, తర్వాత ఈ ప్రాంతం అన్నిటి కూడా వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రితో నింపుకోవటం జరిగింది. రైట్, ఇది ఇంతవరకు హిస్టరీ అమ్మ.
సో ఈ కోటల గురించి అవగాహన వచ్చింది. అయితే కాలానుక్రమంలో మనకి మొదటగా ప్లాసీ యుద్ధం డేట్ ఇంపార్టెంట్ అండి. 1757 జూన్ 23. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు ఉన్న ఆ రాజకీయ పరిణామాలు కానీ అక్కడ జరిగిన సంఘటనల ద్వారా కానీ మనకి 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం బెంగాల్లో జరగటం జరిగింది. దీని తర్వాత ఆ ఫ్యామిలీలో గొడవలు కానీ అక్కడున్న బెంగాల్లో నవాబులు కానీ వాళ్ళందరికి సంబంధించిన తర్వాత మళ్ళీ ఒక యుద్ధం కూడా ఇక్కడ జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. నెక్స్ట్ జరిగిన యుద్ధం ఏంటమ్మా? బాక్సార్ యుద్ధం. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 1764 అక్టోబర్ 22న బాక్సార్ యుద్ధం జరిగింది. ఓకే. సో ఈ బాక్సార్ యుద్ధం తర్వాత ఈ బాక్సార్ యుద్ధాన్ని ఎప్పుడు కూడా ఒక యుద్ధం అనేది ఒక సంధి ద్వారా మాత్రమే ముగుస్తుందమ్మా. ఓకేనా? సో ఆ విధంగా బాక్సార్ యుద్ధం అనేది 1765లో అలహాబాద్ సంధి ద్వారా ఈ యొక్క యుద్ధం అనేది ముగించడం జరిగింది. అలహాబాద్ సంధి ఎప్పుడు జరిగిందమ్మా? ఇది 1765లో. ఇక్కడ ఈ సంధి ద్వారా బాక్సార్ యుద్ధం అనేది ముగించడం జరిగింది. ఇక్కడ ఈ అలహాబాద్ సంధిలో ఒక 2 నిర్ణయాలు తీసుకున్నారమ్మా. 2 నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొదటిది వచ్చేసి పరిపాలనా అధికారాలు. దీన్ని అప్పుడు ఉపయోగించిన వర్డ్ ఏంటంటే, ఏమో టైం బాగలేక అది కూడా అడగొచ్చండి, నిజామత్ అంటారండి. పరిపాలనకు సంబంధించిన అంశాలను ఏమంటామమ్మా? నిజామత్ అంటారు. తర్వాత రెవెన్యూ అధికారాలని దినాని అంటారమ్మా. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే బాక్సార్ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం ముగించడం కోసం ఒక అలహాబాద్ సంధి అనేది జరిగింది. ఈ సంధి ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1765. ఈ 1765లో వీళ్ళు ఈ సంధిలో ఉన్న 2 అంశాలు ఏంటంటే, అయ్యా బెంగాల్ నవాబు నువ్వు పరిపాలనకు సంబంధించిన అంశాలను కూడా మీరు తీసుకోండి. అప్పుడు ఉన్న అది బెంగాల్ నవాబు ఎవరండి? మీర్ జాఫర్. ఓకే. సో పరిపాలనా అధికారాలేమో బెంగాల్ నవాబు చూసుకుంటాడు. రెవెన్యూ అధికారాలు అంటే కలెక్షన్కి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఎవరు తీసుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇదంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో రెవెన్యూ అధికారాలు తీసుకుంది. బెంగాల్ నవాబు ఎవరైతే ఉన్నారో అతను మీర్ జాఫర్ వచ్చేసి పరిపాలనకు సంబంధించిన అధికారాలు అతను తీసుకోవటం జరిగింది. ఇప్పుడు చూడండి అమ్మ కాన్సెప్టు. ఈ రెవెన్యూ అధికారాలు ఏవైతే ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుందో ఈ రెవెన్యూ ఈ డబ్బును కలెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఒక ఎంప్లాయీని అంటే ఒక సర్వెంట్ని పెట్టుకోవాలనుకున్నారమ్మా. ఓకే. సో ఈ డబ్బంతా కలెక్ట్ చేయడం కోసం ఒక సివిల్ సర్వెంట్ని పెట్టుకోవాలని వీళ్ళకి ఆలోచన రావటం జరిగింది. ఓకే. సో జాగ్రత్తగా గుర్తుంచుకో. 1765లో అలహాబాద్ సంధి తర్వాత ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసము వీళ్ళు కొన్ని ప్రాంతాలని జిల్లాలుగా రెవెన్యూ జిల్లాలుగా మార్చడం జరిగింది. ఎప్పుడు మార్చారమ్మా? 1765లో. 1765లో ఇక్కడ బాక్సార్ యుద్ధం జరిగిన తర్వాత ఈ యొక్క రెవెన్యూ అధికారాలు వీళ్ళు తీసుకున్న తర్వాత 1767లో మొదటిసారిగా బెంగాల్ని మొట్టమొదటి రెవెన్యూ జిల్లాలుగా మార్చారు. ఎలా మార్చారమ్మా? రెవెన్యూ జిల్లాలుగా మార్చి ఈ రెవెన్యూ జిల్లాల నుంచి ఒక సివిల్ సర్వెంట్ని పెట్టేసి వీళ్ళు ఆ మనీని కలెక్ట్ చేయాలని వీళ్ళు ఆలోచించడం జరిగింది. సో ఇక్కడి నుంచి కూడా ఇదంతా కూడా ఏంటి? ఈ రెవెన్యూ జిల్లాల దగ్గర డబ్బు కలెక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ నుంచే వీళ్ళు ఈ యొక్క సివిల్ సర్వెంట్ అనేది వీళ్ళు ఆ వర్డ్ ఉపయోగించడం జరిగిందండి. ఓకే. సో ఇది కానీ కొంచెం హిస్టరీ కానీ మీకు గుర్తుంటే మనకు రిమైనింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. జాగ్రత్తగా గమనించమ్మా. 1765లో ఏమో సంధి ద్వారా రెవెన్యూకి సంబంధించిన అంశాలు కలెక్ట్ చేయాలనేది వీళ్ళు ఉద్దేశం. 1767లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ బెంగాల్ ఏదైతే ఉందో దీనిని కొన్ని రెవెన్యూ జిల్లాలుగా విభజించడం జరిగింది. ఓకే. క్లియర్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నానండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ నేను పరిపాలన ప్లస్ రెవెన్యూ అనే ద్వంద్వ విధానం గురించి మాట్లాడానండి.
ఓకే, సో ఇక్కడ భారతదేశంలో ద్వంద్వ విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరో మీరు కామెంట్ రూపంలో చెప్పండి అమ్మా. ఓకే, సో భారతదేశంలో ద్వంద్వ విధానాన్ని ఇక్కడ ఈ ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాతే అది స్టార్ట్ అయిందండి. హింట్ కూడా ఇస్తున్నాను, ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాతే అది స్టార్ట్ అయింది. ద్వంద్వ విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరో నాకు కామెంట్ రూపంలో తెలపండి అమ్మా. సో ఈ బిట్స్ అనేవి ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, రైట్. కొంచెం లెంతీగా ఉంటుంది క్లాసు, ప్లస్ డెప్త్గా కూడా ఉంటుందమ్మా. సో ఇలా చదివితేనే మనం రాబో ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా కూడా బిట్స్ని పెట్టగలం. సో జాగ్రత్తగా గమనించండమ్మా. ఫస్ట్ వన్, మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ తన రికార్డులలో సివిల్ సర్వీస్ అనే పదంను 1765 నుంచి ఉపయోగించారు. మీరు రాసుకోండమ్మా, నుంచి ఉపయోగించారు. ఎందుకు 1765 అని ఇక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్తున్నామండి? బాక్సార్ యుద్ధంలో అక్కడ జరిగిన అలహాబాద్ సంధి 1765లో వాళ్ళు పరిపాలనా విధానాలను సపరేట్గా, రెవెన్యూకి సంబంధించిన అధికారులను సపరేట్గా చేసి అక్కడి నుంచి ఆ రెవెన్యూకి సంబంధించిన కలెక్షన్ అనేది ఎవరైతే చేస్తున్నారో అతనిని ఒక సివిల్ సర్వెంట్స్ని అందామని చెప్పేసి వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ తన రికార్డులలో, నోట్ చేసుకుందాం ఆ పాయింట్, ఈస్ట్ ఇండియా కంపెనీ తన రికార్డులలో సివిల్ సర్వీస్ అనే పదంని మొదటిసారిగా 1765లో వీళ్ళు ఉపయోగించడం జరిగింది. అయితే 1765 కంటే ముందే 1675 నుంచి కూడా 1675 నుంచి సివిల్ సర్వీస్ అనే పదం వాడుకలో ఉంది. బట్ అది రికార్డెడ్గా ఒక బుక్గా మనకి 1775 నుంచి వీళ్ళ ఆ వర్డ్ని తీసుకోవటం జరిగింది. రైట్. అయితే నెక్స్ట్ చూద్దామమ్మా. వీళ్ళు 1773 1773 అనగానే మీకు గుర్తుకు రావాల్సిన చట్టం ఏంటండి? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో వీళ్ళు 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అక్కడి నుంచి 1773 వరకు కూడా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఇక్కడి నుంచి కంప్లీట్గా కూడా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక్కసారిగా బ్రిటిష్ ప్రభుత్వము అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వము ఈ యొక్క అధికారాలను తీసుకుంటే ఈ భూస్వాములందరూ కూడా, ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్కి ఎదురు తిరుగుతారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? 1773లో ఒక చట్టాన్ని తీసుకువచ్చేసి ఈ చట్టం నుంచి ఒక చట్టం మార్చుకుంటూ వాళ్ళ యొక్క అధికారాలని క్రమేణా తగ్గించుకుంటూ, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలని క్రమేణా తగ్గించుకుంటూ చివరికి ఆ టోటల్ అధికారాలని ఈ యొక్క రాణి పేరుకి తీసుకురావటం జరిగిందండి. సో అవన్నీ అంశాలు కూడా మనకు మొదట్లో 1 to 10 క్లాస్ దాకా పట్టాయండి, అక్కడ చూడండి. అయితే ఇక్కడ మనం ఎందుకు ఈ అంశం గురించి మాట్లాడుతున్నామంటే, మొట్టమొదటిసారిగా మనకి వారెన్ హేస్టింగ్స్ మొదటిసారిగా సివిల్ సర్వీస్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, కలెక్టర్ వ్యవస్థని మొదటిసారిగా ఒక చట్టబద్ధతతోటి ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరండి? వారెన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. సివిల్ సర్వీస్ సిస్టమ్ ఎవరండి? వారెన్ హేస్టింగ్స్. సో ఈ వారెన్ హేస్టింగ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరమ్మా? వారెన్ హేస్టింగ్స్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సివిల్ సర్వీస్ సిస్టమ్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఎందుకంటే ఇదే వర్డ్ ఇద్దరు పేర్లను వస్తాయండి. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 1773 ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీకు మొట్టమొదటి
చట్టం అదే కాబట్టి రెగ్యులేటింగ్ చట్టం. సో అప్పుడున్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మీకు వారన్ హేస్టింగ్స్ గుర్తుంటే నేను కాన్సెప్ట్ తోటి చెప్పడం జరిగింది. సివిల్ సర్వీస్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. రైట్, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కారన్ వాలిస్. ఇతను ఏ టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండి? జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 1793 చార్టర్ చట్టం అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరమ్మా? కారన్ వాలిస్. ఇతను ఏం చేశాడంటే ఇక్కడ ఏదైతే సివిల్ సర్వీస్ సిస్టమ్ ఉందో ఈ యొక్క సివిల్ సర్వీస్ సిస్టంలో జాగ్రత్తగా గమనించమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సివిల్ సర్వీస్ సిస్టంలో కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చాడమ్మా. కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చాడు అంటే హేతుబద్ధీకరించాడు లేదా ఆధునీకరించాడు. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఈ సివిల్ సర్వీస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని ఆధునీకరించి, క్రోడీకరించి లేదా కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చేసి ఈ యొక్క సివిల్ సర్వీస్ని అతను మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. భారతదేశంలో సివిల్ సర్వీస్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఆ తర్వాత ఆ సివిల్ సర్వీస్ సిస్టమ్ని రీఫార్మ్స్ తోటి లేదా ఆధునీకరించింది ఎవరంటే కారన్ వాలిస్. అందుకనే కారన్ వాలిస్ని మనం ఏమని పిలుస్తామమ్మా? ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్. ఓకేనా? సో ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఈ యొక్క క్లాస్ని కొంచెం బ్యాక్ వెళ్ళేసి అర్థం చేసుకున్నామా. ఓకే, ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్, దాన్ని కొన్ని రీఫార్మ్స్ చేసింది కారన్ వాలిస్. కాబట్టి అందువల్లే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎవరంటే కారన్ వాలిస్. ఓకే, రైట్. ఇతను ఏ చట్టం అప్పుడు ఉన్నాడమ్మా? జాగ్రత్త గుర్తుంచుకొని కారన్ వాలిస్ అనగానే 1793 చార్టర్ చట్టం. రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సివిల్ సర్వీస్కి సంబంధించి కొంతమందిని వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది. సో వాళ్ళని ఒక ట్రైనింగ్ అనేది కావాలి కదా. సివిల్ సర్వీస్ తీసుకుంటేనే సరిపోదు కదమ్మా, వాళ్ళకు కొంత ట్రైనింగ్ కావాలి. దానికోసం 1800 సంవత్సరంలో లార్డ్ వెల్లెస్లీ కలకత్తాలో ఒక కాలేజీని పెట్టాడమ్మా. కలకత్తాలో ఒక కాలేజీని పెట్టాడు, ఫోర్ట్ విలియం కాలేజ్. ఇది ఒక ట్రైనింగ్ కాలేజ్ అండి. ఓకే, సో ఎక్కడ పెట్టారండి? కలకత్తాలో నిర్మించడం జరిగింది. ఇదేంటి? ఒక ట్రైనింగ్ కాలేజ్. ఓకే, సో వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, వాళ్ళ యొక్క ఎట్లా ఉండాలి అవన్నీ కూడా ఇక్కడ ఒక ట్రైనింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ 1800 అయిపోయింది కదమ్మా. సో ఈ లోపల ఇంకొక చట్టం వచ్చిందమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ 1773, ఇవి జస్ట్ మీకు గుర్తుండడం కోసమే చెప్తున్నానమ్మా. ఇది 73లో లేకపోతే 93లోని కాదు. ఆ టైంలో ఒక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టంలో ఉన్న గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్స్ వీరని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ 1800 తర్వాత మనం బాగా గుర్తుంచుకోవాల్సింది చార్టర్ చట్టం 1853. ఓకే, సో పొరపాటును కూడా ఈ యొక్క చట్టాన్ని మీరు మర్చిపోవద్దండి. ఎందుకంటే యూపీఎస్సికి సంబంధించి కంప్లీట్ ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఒక పునాది రాయి వేయబడిన చట్టం, మెయిన్ చట్టం ఏంటంటే చార్టర్ చట్టం అండి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మనకి వీళ్ళు ఈ యొక్క సివిల్ సర్వీస్లో కంప్లీట్గా కూడా బ్రిటిష్ వారిని తీసుకోవటమే జరుగుతుందండి. సో కొంతమంది ఆ టైంలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఆ బ్రిటిష్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ చార్టర్ చట్టం 1853లో ఈ చట్టం ద్వారా ఒక కమిషన్ వేయటం జరిగిందండి. సివిల్ సర్వీస్కి సంబంధించి ఎటువంటి నియమాలు ఉండాలి అవన్నీ కూడా మీరు చెప్పండి అని చెప్పేసి ఒక బ్రిటిష్కి సంబంధించిన వ్యక్తిని వీళ్ళు ఒక కమిటీ వేయటం జరిగిందండి. ఏ చట్టం ద్వారా? చార్టర్ చట్టం 1853 ద్వారా. సో ఈ చట్టం ద్వారా 1854లో లార్డ్ మెకాలే కమిటీని వేయటం జరిగిందమ్మా. ఎందుకు వేశారమ్మా ఈ లార్డ్ మెకాలే కమిటీ? అసలు సివిల్ సర్వీసెస్ సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు చెప్పండి సార్ అని చెప్పేసి ఈ యొక్క లార్డ్ మెకాలే కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ తన నివేదికలో ఏం చెప్పిందంటే
సార్ ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా గమనించమ్మా. ఇప్పుడు వరకు ఏం చెప్పాము, ఎక్కడా కూడా కలెక్టర్ వ్యవస్థ అంటున్నానే తప్ప, సివిల్ సర్వీస్ సిస్టమ్ అంటున్నానే తప్ప, వాళ్ళని ఏ బేస్ మీద ఆ సివిల్ సర్వెంట్ని ఎంపిక చేశారని నేను ఎక్కడా కూడా మాట్లాడలేదండి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వరకు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా ఈ సివిల్ సర్వెంట్ని ఈ పద్ధతి ద్వారా, ఇదిగో ఈ టెస్ట్ ద్వారా ఇతను ఎన్నుకున్నారు అని మనం ఎక్కడ చెప్పలేదు. రైట్. సో అందువల్ల 1854లో లార్డ్ మెకాలే కమిటీ ఏం సూచించి చెప్పిందంటే, ఇక్కడి నుంచి కూడా సివిల్ సర్వెంట్లని ఒక బహిరంగ పోటీ పరీక్ష ద్వారా మాత్రమే సివిల్ సర్వెంట్ని మనం తీసుకోవాలని చెప్పేసి ఈ 1854లో లార్డ్ మెకాలే కమిటీ సూచన ఇవ్వటం జరిగిందండి. ఓకే, దీన్ని చూసిన ఏంటండి, ఈ కమిటీ చూసిన ఏంటి, బహిరంగ పోటీ పరీక్ష ద్వారా సివిల్ సర్వెంట్ని ఎంపిక చేయాలని చెప్పేసి ఈ కమిటీ చెప్పడం జరిగింది. దీనితో పాటుగా ఇక్కడి నుంచి ఈ బహిరంగ పోటీ పరీక్షకి భారతీయులు కూడా అర్హులే, భారతీయులు కూడా అర్హులే. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో చేసింది ఎలా ఉంటుందంటే, సో వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి అవకాశం ఇద్దాం అన్నట్టు, ఓకే ఇండియన్స్ మీరు కూడా ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ మీరు రాయండి, మేము బహిరంగ పోటీ పరీక్ష పెడతాము, ఆ పరీక్షలో మీరు సక్సెస్ అయ్యి అంటే పాస్ అయ్యి మీరు కూడా సివిల్ సర్వెంట్లు అవ్వండి అని చెప్పేసి ఈ యొక్క కమిటీ ఒక నివేదికను ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎగ్జామ్ మాత్రం లండన్లో రాయాలండి. ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, లండన్లో రాయాలి. బేసిక్గా ఈ రోజుల్లోనే మనం లండన్ వెళ్ళలేము, ఇక ఆ రోజుల్లో ఎలా కుదురుతుందండి అంటే, వీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి వీళ్ళకి అవకాశం, సో దానికి కొన్ని కండిషన్స్ పెట్టారండి. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా 1855లో 1854లోని లార్డ్ మెకాలే కమిటీ యొక్క సూచనల మేరకు 1855లో మొట్టమొదటిసారిగా బహిరంగ పోటీ పరీక్ష లండన్లో నిర్వహించడం జరిగింది. దేనికండి, సివిల్ సర్వీస్ కోసం ఆ ఎగ్జామ్ అనేది ఎక్కడ నిర్వహించబడింది, లండన్లో. ఏ సంవత్సరంలో, 1855. ఎవరో సూచనల మీదకి వీళ్ళు వచ్చారండి, లార్డ్ మెకాలే కమిటీ. లార్డ్ మెకాలే కమిటీ ఏ సంవత్సరంలో వేయబడింది, 1854. ఈ కమిటీ ఏ చట్టం ద్వారా వేయబడిందని, చార్టర్ చట్టం 1853. ఇదండి దీనికున్న కొంత ఇన్ఫర్మేషన్. అయితే 1855లో మొదటిసారి వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అనేది. అన్నీ గుర్తుంచుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్. ఏదో మీరు యూపీఎస్సీ అని చెప్పేసి జస్ట్ దాని ఫుల్ ఫామ్ నేర్చుకొని వెళ్తే ఉపయోగం లేదండి. రైట్. ఇప్పుడు భారతీయులకి అవకాశం కల్పించడం జరిగింది ఆ చట్టం ద్వారా, బాగానే ఉంది. అయితే మొట్టమొదటిసారిగా మన భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈయన మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే 1864లో ఇతను లండన్ వెళ్ళి ఐసీఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడండి. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఐసీఎస్ ఎగ్జామ్ వచ్చి లండన్ వచ్చి రాసి పాస్ అవుతున్నారని చెప్పి తర్వాత వీళ్ళు ఆ ఎగ్జామ్ తర్వాత కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఎలాగైనా సరే ఇండియన్స్ని ఈ సర్వీస్లోకి రాకుండా చేయాలని చెప్పేసి అలా గుర్రపు స్వారీ చేయటం ఇవన్నీ పెట్టారండి. అలా గుర్రపు స్వారీ చేయకుండా కూడా మన వాళ్ళు రాజ్ బీహార్ అనే వ్యక్తి తన యొక్క సర్వీస్ని కోల్పోవడం జరిగిందండి. ఓకే, రైట్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 1864లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఐసీఎస్ మొట్టమొదటి పర్సన్ అండి. అయితే తర్వాత మళ్ళీ ఇండియన్స్ వెళ్ళి వాళ్ళని కొంచెం ఈ యొక్క సివిల్ సర్వీస్ గురించి వీళ్ళు అడగటం, దానికోసం అసలు ఇండియన్స్కి సంబంధించి కొన్ని సర్వీస్ రూల్స్ ఎలా ఉండాలి, ఈ సివిల్ సర్వీస్ రూల్స్ ఉంచమని చెప్పేసి ఒక కమిషన్ని వేయటం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ కమిషన్ అండి, గుర్తుంచుకోండి. 1886లో సర్ అచిసన్ కమిషన్ ఎందుకు ఈ కమిషన్ వేశారండి? భారతీయులకు సంబంధించి ఐసీఎస్లో ఎటువంటి నిబంధనలు ఉండాలి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం 1886లో సర్ అచిసన్ కమిషన్ అధ్యక్షుడిగా వీళ్ళు ఒక కమిషన్ వేయటం
జరిగిందండి. ఓకే, సో ఇతను తన రిపోర్ట్ అండి 1887లో తన యొక్క రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. సో ఈ రిపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే మనం ఏదైతే కార్న్వాలిస్ చెప్పామో, కార్న్వాలిస్ని ఏమని చెప్పానండి నేను, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్. అతను ఆ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్గా ఉంటూ తన యొక్క మార్క్లో కొన్ని 2 టైర్ అనే ఒక క్లాసిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. ఆ సివిల్ సర్వీస్లో 2 టైర్ క్లాసిఫికేషన్ అనేది కార్న్వాలిస్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడో 1793లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్న కార్న్వాలిసు తర్వాత 1886 అంటే చూడండి, జాగ్రత్తగా గమనించమ్మా, 1793లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరున్నారమ్మా, కార్న్వాలిస్. ఇతను మనం ఏమని చెప్పాము, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వెంట్. ఓకే, సో ఇతను ఒక 2 టైర్ విధానాన్ని తీసుకొచ్చాడమ్మ. అక్కడ 2 టైర్ విధానం అదేంటంటే, ఒకటి ఇతను కార్న్వాలిస్ 2 టైర్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి ఆ సివిల్ సర్వీస్లో ఒకరినేమో హై లెవెల్లో, కొంతమందినేమో లో లెవెల్గా, అంటే ఇప్పుడు మనం గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అనే వర్డ్ ఎలా వాడుతున్నామో అదేవిధంగా ఇక్కడ కోవినెంటెడ్ అదేవిధంగా అన్కోవినెంటెడ్ అని ఒక 2 టైర్ విధానాన్ని కార్న్వాలిస్ తీసుకొచ్చాడండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఆ టైర్ విధానం ఎలా రద్దయింది అనేది. వీళ్ళు ఏం చేశారు, 1886లో ఇండియన్స్కి సంబంధించి ICS ఇండియన్ సివిల్ సర్వీస్ అనేది ఎలా ఉండాలో రూల్ అండ్ రెగ్యులేషన్ కోసం అచిసన్ అనే ఒక కమిషన్ వేయటం జరిగింది. ఈ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందమ్మా, 1887లో తన యొక్క రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. రైట్, ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చిన సూచనలు చూద్దామండి. ఈ కమిషన్ ఇచ్చిన సూచనలు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం గరిష్టంగా ఏజ్ని 23 సంవత్సరాలు ఉండాలని చెప్పడం జరిగిందండి. గరిష్ట వయసు ఎంత ఉండాలని, 23 సంవత్సరాలు. ఎవరికండి, సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం గరిష్ట వయసు, కనిష్ట కాదండి, గరిష్ట వయసు 23 సంవత్సరాలని తన నివేదికలో చెప్పడం జరిగింది. దీనితో పాటుగా ఇక్కడ కార్న్వాలిస్ ఏం చెప్పాడమ్మా, ఇక్కడ 2 టైర్ క్లాసిఫికేషన్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చాడు, కోవెంటెడ్ అన్కోవెంటెడ్. ఓకే, అంటే కొన్ని ఒడంబడికలు అండి, జస్ట్ సింపుల్గా చెప్పాలంటే కోవెంటెడ్ అన్కోవెంటెడ్ అని చెప్పేసి కొందరేమో కొన్ని ఎక్కువ అధికారాలు, కొంతమందికి తక్కువ అధికారాలు లెక్క, గెజిటెడ్ నాన్ గెజిటెడ్. ఇప్పుడు గ్రీన్ ఇంక్ పెన్కి అదేవిధంగా నార్మల్ పెన్కి ఎంత డిఫరెన్స్ ఉందో అలా అతను 2 టైర్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చాడండి. ఇతను ఏం చేశాడంటే, అచిసన్ ఏం చేశాడంటే, ఇక్కడ కార్న్వాలిస్ తీసుకొచ్చిన ఈ 2 టైర్ క్లాసిఫికేషన్ని రద్దు చేశాడు. ఓకే, సో 2 టైర్ క్లాసిఫికేషన్ ఉన్న కోవెంటెడ్ అదేవిధంగా అన్కోవెంటెడ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దీని స్థానంలో, జాగ్రత్త కూర్చోండి, ఈ 2 టైర్ స్థానంలో 3 టైర్ విధానాన్ని తీసుకొచ్చాడమ్మా. 3 టైర్ విధానాన్ని ఇతను తీసుకురావటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇతను చెప్పిన ఈ 3 టైర్ విధానం ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా మనము దాన్ని ఫాలో అవటం జరుగుతుందండి. సో ఇతను ఏమని చెప్పాడంటే, ఈ 3 టైర్ విధానాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇది వద్దయా, ఈ కోవెంటెడ్ అన్కోవెంటెడ్ అనేది వద్దు, ఇక్కడ 3 టైర్ విధానాన్ని మీరు అమలుపరచండి సివిల్ సర్వెంట్ విధానాలు అని చెప్పేసి. ఫస్ట్ది ఏంటంటే ఇంపీరియల్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొవిన్షియల్. ఓకే, ప్రొవిన్షియల్. నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్. ఓకే, ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్, అదేవిధంగా ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్, సబార్డినేట్ సివిల్ సర్వీసెస్ అనే ఒక 3 విధానాల్ని 3 టైర్ విధానాన్ని ఇతను చెప్పడం జరిగింది. సార్ ఏంటి సార్ ఈ 3 విధానాలు అంటే, జాగ్రత్తగా గుర్తుంచుకో. ఇక్కడ ఇంపీరియల్ అంటే ఇది కేంద్ర స్థాయి అండి. ఓకే, సో ప్రొవిన్షియల్ అంటే ఇది రాష్ట్ర స్థాయి. ఓకే, ఇక్కడ సబార్డినేట్ అంటే
మనకి ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి కదమ్మా. సో హై లెవెల్ కాకుండా సబార్డినేట్గా ఎస్ఎస్సి ద్వారా కొంతమంది తీసుకోవడం జరుగుతుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, సో వాళ్ళంతా కూడా సబార్డినేట్ కింద వస్తారమ్మా. ఓకే, సో కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన 2 టైర్ స్థానాన్ని రద్దు చేసి అచిసన్ కమిషన్ ఏమని చెబుతుంది, 3 టైర్ విధానాన్ని తీసుకురండి. ఒకటేమో ఇంపీరియల్, రెండోదేమో ప్రొవిన్షియల్, అండ్ మూడోదేమో సబార్డినేట్ అనేది చెప్పడం జరిగిందండి. ఓకే, ఈరోజు కూడా మనం ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జామ్ ఉంది కదమ్మా, ఈ ఎగ్జామ్ అనేది 2 చోట్ల నిర్వహించాలి, లండను, దీనితో పాటుగా ఇండియా. ఓకే, ఈ 2 చోట్ల కూడా ఎగ్జామ్ అనేది నిర్వహించాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఇక్కడ ఇంపీరియల్ అని ఏదైతే చెప్తున్నానో, ఓకే, ఇంపీరియల్ అంటే కేంద్ర స్థాయిలో సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో దీనిలో జాగ్రత్తగా గమనించాం ఈ పాయింట్. ఇంపీరియల్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో దీనిలో ఇంపీరియల్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో, కన్ఫ్యూజ్ అవ్వకుండమ్మా, అందుకే తెలుగులో రాస్తున్నాను. ఇంపీరియల్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని పోస్టులను జాగ్రత్తగా గమనించమ్మా. కొన్ని పోస్టులను అంటే కొంత శాతం పోస్టులను ఈ యొక్క ప్రావిన్షియల్ ఉంది కదమ్మా, ప్రావిన్షియల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి అర్థమవుతుంది ఇది కూడా. ప్రావిన్షియల్ ద్వారా అంటే ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో దీంట్లో ప్రమోషన్ ద్వారా కొన్ని సీట్లు తీసుకోవాలని మనకు అచిసన్ కమిషన్ చెప్తుందండి. ఇప్పుడు ఎవరికైతే ఈ 4th లైన్ అర్థం కాలేదో ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండమ్మా. ఇప్పుడు యూపీఎస్సి ఉందండి, ఈ యూపీఎస్సి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది, సివిల్ సర్వీస్ రాశారు, వాళ్ళు ఐఏఎస్ అయ్యారమ్మా. ఓకేనా, ఎస్పీఎస్సి ఉంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో దీని ద్వారా మనకేమొస్తుందమ్మా, గ్రూప్ 1, అదేవిధంగా గ్రూప్ 2. ఓకే, సో ఇక్కడ ఈ గ్రూప్ 1లో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్లో ఈ గ్రూప్ 1 ద్వారా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉంటుంది కదమ్మా, జాగ్రత్తగా గమనించండి. స్టేట్ అంటే ఏపీపీఎస్సీ తీసుకుందామండి, ఏపీపీఎస్లో గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉంది కదమ్మా. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ 4th పాయింట్ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ కేంద్రంలో ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ కలెక్టర్ ఎవరైతే అవుతారో కంప్లీట్గా మీరు అన్ని కలెక్టర్ పోస్టులని ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా తీసుకోవద్దు, కేంద్ర సర్వీస్ ద్వారా తీసుకోవద్దు. ఇక్కడ కలెక్టర్ అవడం కోసం మీరు కొన్ని సీట్లని, కొంత శాతంని ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో, ఇక్కడ అంటే గ్రూప్ 1 ఏదైతే ఉందో దీంట్లో ఈ డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని జాగ్రత్తగా గమనించి ఇప్పుడు అర్థం చేసుకో. ఇంపీరియల్ అంటే ఇక్కడ యూపీఎస్సీలో కొన్ని స్థానాలకి, కొన్ని పోస్టులకి గ్రూప్ 1 ద్వారా ఎన్నికైనా ఈ డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఇతనికి ప్రమోషన్ ఇచ్చి, ఈ డిప్యూటీ కలెక్టర్కి ప్రమోషన్ ఇచ్చి మీరు ఇతనిని కలెక్టర్గా చెయ్యండి. అదే ఇక్కడ ఉందండి. ఇంపీరియల్ పోస్టులలో, కేంద్ర స్థాయి పోస్టులలో, ఐఏఎస్లో అయ్యే వాటిల్లో కొన్ని పోస్టులకు ప్రావిన్షియల్ అంటే ఏమని చెప్పామండి, రాష్ట్ర స్థాయి. ఈ రాష్ట్ర స్థాయిలో రాసిన ఎగ్జామ్ ఏదైతే పాస్ అయ్యి గ్రూప్ 1లో దాంట్లో డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉంటారో అతనికి ప్రమోషన్ ద్వారా కొన్ని సీట్లని భర్తీ చేయండి. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. అందువల్లే మనకి ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఆ డిప్యూటీ కలెక్టర్కి అంత కాంపిటీషన్ ఎందుకు ఉంటుందంటే, సో రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ రాసి తర్వాత ప్రమోషన్ వచ్చేసి మనము కేంద్ర స్థాయిలో కూడా కలెక్టర్ అవ్వచ్చు, అంటే యూపీఎస్సీ లెవెల్లో కలెక్టర్ అవ్వచ్చు. సో ఎవరండి దాన్ని సూచన చేసింది, సర్ అచిసన్ కమిషన్. ఓకే, సో ఇంకా ఉన్నాయండి కొన్ని పాయింట్స్. వీళ్ళు ఈ యొక్క సివిల్ సర్వీస్కి సంబంధించిన ఆ చట్టబద్ధతకు సంబంధించిన అంశాలు కూడా ఈ కమిషన్ రద్దు చేయడం జరిగింది. ఇదే కమిషను మనకి సర్ డఫ్రిన్ కమిటీని కూడా వేయటం జరిగింది. ఓకే, సో ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఎగ్జామ్లో ఏవైతే అడుగుతారో వాటిని కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేద్దామండి. ఓకే, సో దాదాపు ఒక 6 పాయింట్లు ఇవ్వటం జరిగింది. సో ఆ యొక్క చట్టబద్ధత కలిగిన సివిల్ సర్వీస్ని రద్దు చేసేసారు. నెక్స్ట్ డఫ్రిన్ కమిషన్ కూడా వీళ్ళు వేయటం జరిగింది. ఓకే, బట్ మనం ఈ 4 అంశాలు మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఎక్కడ దాకా వచ్చామండి ఇప్పుడు మనము
87 దాకా వచ్చామండి. ఓకే, సో చూడండి, ఎక్కడో 1600లో స్టార్ట్ అయ్యి ఆ సివిల్ సర్వీస్ అనేది ఎలా వస్తుందో మీకు ఇప్పటికే ఈ యొక్క క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమై ఉంటుందండి. సో రేపు ఎగ్జామ్లో సర్ అచిసన్ కమిషన్ అంటే అసలు ఆ కమిషన్ ఎందుకు వేశారో కూడా తెలియకపోతే మనం ఎగ్జామ్ ఏం పాస్ అవుతామండి. ఓకే, సో అందువల్ల ప్రతిదీ డెప్త్ లెవెల్లో మనం నేర్చుకోవాలి. రైట్, అచిసన్ కమిషన్ తర్వాత మనకి భారత ప్రభుత్వ చట్టం 1919 అండి. ఈ చట్టం చెప్పేటప్పుడు మీకు చాలా క్లియర్గా మనం ప్రతి ఒక్క అంశం నేర్చుకోవాలని చెప్పానండి. సో ఈ చట్టంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఓకేనమ్మా, అర్థమవుతుందా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఈ క్రింది చట్టాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయవలసిందిగా చెప్పిన చట్టం ఏది? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం ఇంకొకటి, లేదా చార్టర్ చట్టం ఇంకొకటి అని ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఓకేనా? సో భారత ప్రభుత్వ చట్టం 1919లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మనకి 1919లో ఈ పబ్లిక్ సర్వీస్ ఏర్పాటు చేయాలని చెప్పడం బాగానే ఉంది. అయితే మన ఇండియాలో ఇందాకేమని చెప్పాము, సర్ అచిసన్ కమిషన్ ఏమని చెప్పాడు, సివిల్ సర్వీస్ ఎంపిక కోసం నిర్వహించబడే ఎగ్జామ్ అనేది అటు లండన్లో నిర్వహించాలి, అదేవిధంగా ఇండియాలో కూడా నిర్వహించాలి. అలా ఇండియాలో మొట్టమొదటిసారిగా 1922లో అలహాబాదులో ఫస్ట్ సివిల్ సర్వెంట్ల ఎగ్జామ్ అనేది మనకి జరగటం జరిగిందండి. ఎప్పుడండి? 1922. ఎక్కడ జరిగింది? అలహాబాద్. ఓకేనమ్మా, సో ఇది ఇంపార్టెంట్ అయిన అంశం అండి. ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది 1922లో. నెక్స్ట్ ఇప్పుడు 1923లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1923లో రాయల్ కమిషన్ ఆన్ సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనే ఒక కమిషన్ వేశారండి ఇండియాలో. జాగ్రత్త గురించి ఎప్పుడమ్మా? 1923లో. ఇంకా ఈ సివిల్ సర్వీసెస్ గురించి కొన్ని సూచనలు ఇవ్వండి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ ఆన్ సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనే ఒక కమిషన్ వేయటం జరిగిందండి. కొంతమంది ఈ కమిషన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే లీ కమిషన్. సో ఈ లీ అనే వ్యక్తి ఈ యొక్క కమిషన్కి అధ్యక్షుడండి. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుంచుకోండి, లీ అనే వ్యక్తి ఈ యొక్క కమిషన్కి అధ్యక్షుడు. ఓకే, సో అతని పూర్తి పేరు వచ్చేసి లార్డ్, దీని యొక్క పూర్తి పేరు అండి, అధ్యక్షుడి పేరు. ఒకవేళ ఇలా అడిగితే కూడా చూసుకోండి, లార్డ్ లీ ఆఫ్ ఫర్హమ్. ఓకేనా? సో అతని యొక్క పూర్తి పేరండి. ఇతను ఏం సూచనలు చేశాడు? ఈ లీ చేసిన సూచనలు. ఇతను ఏం చెప్పాడంటే, మీరు ఏదైతే సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ ఉందో, కేంద్ర స్థాయిలో ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 40% బ్రిటిష్ వారిని తీసుకోండి. ఒక 40% ఎవరిని తీసుకోవాలని? బ్రిటిష్ వారిని. మరొక 40% ఇండియన్స్ తీసుకోండి. 40% బ్రిటిష్ వాళ్ళని తీసుకోండి, 40% ఇండియన్స్ తీసుకోండి. ఇక మిగిలిపోయిన 20% ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి అమ్మా. ఈ రిమైనింగ్ 20% అనేది ఇందాక నేను ఏమని చెప్పాను? 4th పాయింట్, అచిసన్ కమిషన్లో 4th పాయింట్ ఏమని చెప్పానమ్మా? కొన్ని పోస్టులని ఖచ్చితంగా కూడా ఇంపీరియల్ పోస్టుల్లో ప్రావిన్షియల్కి సంబంధించిన ఆ పోస్టుల్ని ప్రమోషన్ ద్వారా తీసుకోవాలని చెప్పాను కదండి. సో ఈ 20%ని ఎవరికండి? ప్రావిన్షియల్కి సంబంధించిన వాళ్ళని ప్రమోషన్ ద్వారా ఈ 20% ఇక్కడ వాళ్ళు సివిల్ సర్వెంట్గా తీసుకోవాలి.
ఇక్కడ అతను చెప్పిన 4th పాయింట్ అనేది మళ్ళీ ఇతను రిపీట్ చేయటం జరిగింది. సో అతను పర్సంటేజ్లు చెప్పలేదండి, జస్ట్ ఇలా ఉండాలి అని అతను చెప్పాడు. తర్వాత ఈ కమిషన్ చెప్పింది ఏంది, 40% బ్రిటిష్ వాళ్ళు, 40% ఇండియన్స్, 20% మాత్రం ప్రావిన్షియల్కి సంబంధించిన వాళ్ళని ప్రమోషన్ ద్వారా ఈ యొక్క ఖాళీల్ని భర్తీ చేయాలని ఎవరు చెప్పారమ్మా, లీ కమిషన్. ఓకే, సో 1923లో ఇతను చెప్పిన ఈ లీ కమిషన్ ద్వారా మనకి మొట్టమొదటిసారిగా 1 అక్టోబర్ 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగిందండి. సిపిఎస్సి అంటారు దీన్ని, సిపిఎస్సి. ఓకే, సో 1 అక్టోబర్ 1926 నాడు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిపిఎస్సి అనేది ఏర్పాటు చేయటం జరిగింది. దీనినే ప్రస్తుతం మనం ఇప్పుడు పిలుస్తున్న పేరు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది. మొట్టమొదటిసారిగా దానికి పెట్టిన పేరు ఏందండి, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎప్పుడండి, 1926. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ సిపిఎస్సి చైర్మన్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఈ సిపిఎస్ చైర్మన్ వచ్చేసి సర్ రాస్ బార్కర్. మనం అక్కడ స్టార్ట్ చేస్తే 1600లో, ఇక్కడ మెయిన్ పర్సన్ ఇక్కడ వచ్చాడండి. 1 అక్టోబర్ 1926 నాడు ఎవరు వచ్చిందండి, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిపిఎస్సి చైర్మన్ ఎవరండి, సర్ రాస్ బార్కర్. ఓకే, సో ఇంతమంది సూచనల తర్వాత మనకి ఈ యొక్క ఈ పిఎస్సి అనేది ఏర్పాటు చేయటం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇప్పుడు ఏమైందండి, 1926లో సిపిఎస్సిని ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి ఇప్పుడు ఏదైతే మనం సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తున్నామో దీని స్థానంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎఫ్పిఎస్సి అనేది తీసుకురావటం జరిగింది. ఏ చట్టం ద్వారా సిపిఎస్సిని ఎఫ్పిఎస్సిగా మార్చారంటే భారత ప్రభుత్వ చట్టం 1935. రైట్, తర్వాత 1947లో ఇట్లా అడుగుతారండి, యూపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేరేంది, లేదా యూపీఎస్సికి సంబంధించి మొట్టమొదటిసారిగా చెప్పిన పేరేంటనే అడుగుతారండి. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ఎఫ్పిఎస్సి ఏదైతే ఉందంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఎలా పిలుస్తున్నామంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏమని పిలుస్తున్నామండి, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎఫ్పిఎస్సిని మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పిలవటం జరిగింది. బట్ మనకి టెక్స్ట్ బుక్స్లో మీరు ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. టెక్స్ట్ బుక్లో మీరు ఫాలో అయ్యేటప్పుడు 26 జనవరి 1950 నాడు మనము యూపీఎస్సిగా తీసుకున్నామని ఉంటుందండి. ఓకే, రెండు కరెక్టే, గుర్తుంచుకోండి. స్వతంత్రం వచ్చిన తర్వాత యూపీఎస్సిగా మనం పిలిచినా కూడా దీనికి కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధత, యూపీఎస్సికి రాజ్యాంగబద్ధత, అనేది ఎప్పుడు వచ్చిందండి, జనవరి 26, 1950 నుంచి కూడా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధత కలిగింది. ఇక్కడే మనకి ఇంకా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి వస్తుందమ్మా.
దీని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఇది దీని గురించి ఉన్న కంప్లీట్గా ఉన్న హిస్టరీ అండి. గుర్తుంచుకోండి, భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా వీటితో పాటుగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇది కంప్లీట్గా సివిల్ సర్వీస్కి సంబంధించిన హిస్టరీ అండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం దాని యొక్క ఆర్టికల్స్ ఏంటి, వాటి యొక్క నియమ నిబంధనలు ఏవో మనం చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.